నమస్తే. అన్వేషి హిస్టరీ ఛానల్‌కు ఆత్మీయ స్వాగతం. నేను మీ కడప రఘుత్తమరావు. నాకు కొన్ని సెకండ్ల మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించగలిగితే మీకొక అద్భుతమైన విషయాన్ని చెబుతాను. మన భారతదేశంలో క్రికెట్ అంటే చాలా క్రేజ్. దాన్ని ఒక మతం అని కూడా కొలుస్తున్నారు. ప్రతి మతంలోనూ ఉన్నట్టుగానే ఈ మతానికి కూడా దేవుళ్ళు ఉన్నారు. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్. భారతదేశంలో క్రికెట్‌కి ఎంత క్రేజ్ ఉందో, అమెరికాలో బేస్‌బాల్ కూడా అంతే క్రేజ్. ఈ 2 ఆటలకు కామన్ డీఎన్ఏ బ్యాట్, బాల్, ఫీల్డింగ్, రన్స్, రన్‌ఔట్స్, క్యాచ్ ఔట్స్ ఇలారా. అయితే ఈ 2 మోడర్న్ గేమ్స్‌కు ఆత్మ భారతదేశంలో మరీ ముఖ్యంగా విజయనగర కాలంలో ఉండింది అంటే మీరు నమ్ముతారా? అలాంటి ఆట ఒకటి విజయనగర కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఆడేవారు అని ఆధారంతో పాటుగా నేను చూపిస్తే, మరి ఈ అద్భుతమైన విషయాన్ని మీరు అందరితోనూ పంచుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. మరెందుకు ఆలస్యం? పదండి. క్రికెట్, బేస్‌బాల్ ఈ 2 మోడర్న్ గేమ్స్‌కు డీఎన్ఏను పంచి తెచ్చిన ఆ ప్రాచీనమైన దక్షిణ భారతదేశపు ఆట ఏదో విజయనగర కాలానికి వెళ్ళి మనం తెలుసుకుందాం. చరిత్ర పుటలను ఒక్కసారి వెనక్కి తిప్పితే విజయనగర సామ్రాజ్య వైభవం కేవలం యుద్ధాల్లోనూ, శిల్పకళల్లోనూ, కావ్యాల్లోనూ మాత్రమే కాదు, జనసామాన్యం ఆడుకునే ఆటపాటల్లో కూడా దాని వైభవం కనిపిస్తుంది. 16వ శతాబ్దపు కన్నడ కవి నంజుండ. ఇతను కుమారరామ సాంగత్యం అనే కన్నడ కావ్యాన్ని వ్రాశాడు. ఈరోజు మనం క్రికెట్‌గా చెప్పుకుంటున్న గొప్ప ఆటకు మూలాన్ని ఈ 16వ శతాబ్దపు కన్నడ కావ్యంలో చూడొచ్చు. ఈ కావ్యంలో కవి ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని వర్ణిస్తాడు. కథానాయకుడైన కుమారరాముడు తన స్నేహితులతో కలిసి చెండాట అనే ఒక ఆటను ఆడతాడు. ఆ ఆటను ఒక అధ్యాయం పూర్తిగా వర్ణిస్తాడు నంజుండ. ఆ ఆట ఇప్పటి క్రికెట్‌కు దగ్గరగా ఉంటుంది. అదే ఇందులో ఉన్న విశేషం. కర్ణాటకకు చెందిన సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు డాక్టర్ సూర్యకాంత్ కామత్ గారి భార్య, స్వయంగా పరిశోధకురాలు అయిన డాక్టర్ జ్యోత్స్న కామత్ గారు తమ వెబ్‌సైట్‌లో ఈ కావ్యంలోని కొన్ని వివరాలను ఇచ్చారు. 16వ శతాబ్దంలో నంజుండ వ్రాసిన కుమారరామ సాంగత్య అనే కావ్యంలో బంతి ఆట గురించి చక్కటి వివరణ ఉంది. యువరాజు కుమారరాముడు తన స్నేహితులతో కలిసి బంతి ఆట ఆడతాను అంటే అతని తల్లి హరియాలదేవి వద్దంటుంది. బంతి ఆట అనేది సామాన్యులు ఆడుకునే ఆట, రాజవంశీకులకు ఇది తగదు అని ఆమె వారిస్తుంది. కాని కుమారరాముడు వినడు. తన ముత్తాత ముమ్మడి సింగ ఆడుకున్న ముత్యాల బంతిని ఇవ్వమని తల్లిని బలవంత పెడతాడు. చెండు అంటే బంతి, హలిగే అంటే చెక్కతో చేసిన పలక తీసుకుని స్నేహితులతో కలిసి చెండాట అని కన్నడలో పిలువబడే తెలుగు బంతి ఆటకు వెళతాడు. ఈ ఆటలో 2 జట్లు ఉంటాయి. ఒక జట్టువారు బంతిని కొడుతూ ఉంటే మరొక జట్టువారు ఆ బంతిని ఆపి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. బంతిని కొడుతున్నవారు లగ్గే అంటే లక్ష్యం అని పిలువబడే రాళ్లగుట్టను కాపాడుకోవాలి. ఎదురు జట్టువారు బంతితో ఆ రాళ్లగుట్టను కొడితే వాళ్లు గెలిచినట్లు. గాల్లో ఎగురుతున్న బంతిని పట్టుకుంటే కొట్టినవారు మైదానం బయటకు వెళ్ళాలి. ఇలా రాళ్లగుట్టను కొట్టేవరకు లేదా బంతిని కొడుతున్న జట్టులోని వారు అందరూ మైదానం బయటకు వెళ్ళిపోయే వరకు ఆట సాగుతుంది. ఈ ఆట 3, 5, 7 ఆవృత్తులుగా అంటే రౌండ్స్‌గా సాగుతుంది. ఏ జట్టు ఎక్కువ రౌండ్స్‌ని గెలుస్తుందో వాళ్లే విన్నర్స్. కన్నడ కవి నంజుండ వర్ణించిన ఈ కుమారరామ ఆడిన చెండాట ఈనాటి క్రికెట్‌కి ఎంత దగ్గరగా ఉందో చూశారు గదా! 2 టీమ్స్, బ్యాట్, బాల్, వికెట్స్ స్థానంలో లగ్గెను కాపాడుకోవడం, క్యాచ్ పడితే ఔట్ అవ్వడం, రౌండ్ రాబిన్ పద్ధతిలో గేమ్ ఆడడం, అంటే ఈనాటి ఇన్నింగ్స్ ప్లేస్‌లో ఆనాటి ఆవృత్తులు ఉండడం ఎంత అద్భుతంగా ఉంది కదూ! మరి విజయనగర కాలానికి ఆధునికమైన చెండాటకు మూలం ఇంకొకటి ఉండాలి కదా! ఆ మూలం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? విజయనగర కాలపు చెండాట అని పిలువబడిన బంతి ఆటకు మూలం ఒకటుంది. తెలుగులో బిళ్ళంగోడి లేదా గూటిబిళ్ళ అని పిలిస్తే, కన్నడలో చిణికోలు లేదా చిన్నికోలాట అని అంటారు. పొడవాటి కర్రతో పొట్టి కర్ర ముక్కను కొడుతూ ఆడే ఈ ఆటను మీలో చాలామంది చిన్నప్పుడు ఆడే ఉంటారు గనుక ఆ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ దీని చరిత్ర గురించి కొంచెం మాట్లాడుకుందాం.
విజయనగరానికి ముందు ఉండిన కాకతీయులు, హొయసళుల కాలంలో ఈ గూటిబిళ్ల ఆట చాలా ప్రసిద్ధి. పల్లెల్లోని పిల్లలే కాదు, కత్తి తిప్పి యుద్ధాలు చేసే సైనికులు కూడా ఖాళీ సమయాల్లో గూటిబిళ్లను ఆడేవాళ్ళు అని ఆ కాలపు రచనలు చెబుతూ ఉన్నాయి. ఈ ఆట ఒక కసరత్తు, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. సైనికుల్ని ఫిజికల్గా ఫిట్గా ఉంచేందుకు ఈ ఆట ఉపయోగపడేది. కాబట్టి అప్పటి సైన్యాధికారులు ఈ గూటిబిళ్ల ఆటను ఎక్కువగా ప్రోత్సహించేవారట. అంతేకాదు, సైన్యంలో చేరాలి అని అనుకునే యువకులు కూడా చిన్నప్పటి నుండే ఈ ఆటను ఆడేవారని పరిశోధకులు చెబుతారు. ఆట ఫార్మాట్లు మారినా, $1 బిలియన్ వ్యాపారంగా ఎదిగినా, బ్యాటుతో బంతిని కొట్టి వికెట్లను కాపాడుకునే ఈ క్రికెట్ ఆట DNA మన దక్షిణ భారతదేశపు మట్టిలోనే పుట్టింది అనేది మనకు గర్వకారణంగా ఉండాలి. ఏమంటారు? టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, T20 ఫార్మాట్స్ ఏవైనా కూడా ఆట ఒక్కటే, ఆత్మ ఒక్కటి. అయితే ఆనాటికి ఈనాటికి తేడా ఏమిటి అంటే, ఆనాడు చెండాట, గూటుబిళ్ళ మొదలైనటువంటి ఆటలు ప్రజలకు వినోదాన్ని పంచే, యువతీ యువకుల్లో దేహదారుఢ్యానికి ఇచ్చే. అక్కడ పాలిటిక్స్ లేవు, మ్యాచ్ ఫిక్సింగ్ లేదు, బిజినెస్ అసలే లేదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్యూర్ ఫిజికల్ ట్రైన్. దానికి విరుద్ధంగా ఈరోజు మరి ఈ క్రీడల్లో డబ్బు పాత్ర ఏమిటో, రాజకీయాలు ఏమిటో, ఆ ఫిక్సింగ్లు ఏమిటో, స్కాములు ఏమిటో మనం ప్రతి సంవత్సరం కొత్త కొత్త కథలు వింటూనే ఉన్నాం కదా. ఇది మౌలికంగా ఆనాటి చెందాటకు, ఈనాటి నవీన రూపమైన క్రికెట్కు ఉన్న మౌలికమైన నైతికమైన తేడా. మీరు క్రీడా ప్రేమికులై ఉంటే, మరీ ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులై ఉంటే ఈ కార్యక్రమం మీకు నచ్చే ఉంటుంది. ప్రపంచంలోని 2 గొప్ప ఆటలకు DNAను అందించిన ఆట చెండాట మన దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో పుట్టింది. మరి ఇది మనకందరికీ గర్వకారణంగా ఉండాలి కదా. ఈ అద్భుతమైన చెండాట చరిత్రను, క్రికెట్కు DNA అందించిన చెండాట విషయాలను మరి అందరితోనూ పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మీ కడప రఘుత్తమరావు. ఈ లఘు చిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.